అదే ఫోన్ చేస్తుంది ఎందుకు? ఇప్పుడు నేను బిల్డప్ తో మాట్లాడాలా, ఎక్స్ట్రాగా మాట్లాడాలా, మామూలుగా మాట్లాడాలా? ఏదో ఒకటి మాట్లాడదాంలే. హలో అత్తయ్య, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అత్తయ్య? అవును, కర్ణాటక తమిళనాడుకి మధ్యలో ఏదో కావేరు కడగలు. నోరు ముసుకుని చెప్పింది విను. చెప్పండి అత్తయ్య. నువ్వు మన డెవిల్స్ ని పంపించేసావు కదా, అది నాకు చాలా బాగా నచ్చింది. నువ్వు ఇంత పని చేస్తావు అస్సలు అనుకోలేదు తెలుసా. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ నందిని. ఇక నుంచి ప్రతి అసైన్మెంట్ నువ్వే చూడాలి, ప్రతి పని నువ్వే చేయాలి, ప్రతి చెక్కు మీద నువ్వే సంతకం చేయాలి. ఇక ఫుల్ అథారిటీ నీదే అనుకో. పాప బాబు వాళ్ళ మీద గ్రిప్ కూడా నువ్వే తీసుకోవాలి. ఓకేనా? ఓకే అత్తయ్య, ఓకే ఓకే. థ్యాంక్ యూ అత్తయ్య, థ్యాంక్ యూ సో మచ్. గిరి, రే గిరి. ఏంటిలో? ఏ ఢిల్లీ ఏంటి మిడిల్ క్లాస్ వాళ్ళలాగా? నువ్వు ఆఫీస్కి వెళ్ళి మేనేజర్ విశ్వనాథ్ ఉన్నాడు కదా, అది కాదు. డూ వాట్ ఐ సే. ఏంటది మిడిల్ క్లాస్ వాళ్ళలాగా అంత క్లోజ్ గా మూవ్ అవడం? నాన్ సెన్స్. లిమిట్స్ ని క్రాస్ చేయకండి యాగ్లీగా. ఏంటే తింగరే? షట్ అప్. ఎక్కువగా మాట్లాడితే షూట్ చేసి పారేస్తా. ఏ పాప, నీ హస్బెండ్ ని కంట్రోల్లో ఉండమను. ఎందుకంటే ఇందాకే అత్తయ్య ఫోన్ చేసి ఆ డెవిల్స్ ని పంపించేసినందుకు ఫుల్ పవర్స్ నాకు ఇచ్చింది. ఇప్పుడు టోటల్ గ్రిప్ నాదే. ఏంటా షాక్ అవుట్ మిడిల్ క్లాస్ వాళ్ళలాగా? ఏంట్రా నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు? చెప్తే అర్థం కావట్లేదా? వెళ్ళు, ఆఫీస్కి వెళ్ళు. కమాన్, గో గో ఐ సే గో. అప్పటి నుంచి చెప్తే వెళ్ళవేంటి? గో. ఇదంతా కళ, నిజమే అనుకున్నాను. అవును, ఏడు అర్జెంటుగా కళ గురించి చెప్పాలి. బావా 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 బావా, ఈ లైలా మజ్ను లేరే? పాప్ మేడం, బాబు సార్ ఎక్కడికి వెళ్ళారబ్బా? కొంప తీసి నానమ్మ తాతయ్య వాళ్ళు వీళ్ళని తీసుకెళ్లిపోయారా ఏంటి? బావా, రే బావగా. ఏంటి అందరూ కట్టుకట్టుకొని ఎక్కడికి వెళ్ళొస్తున్నారు? ఆ పూజారి ఏంటి, ఈ లాయర్ ఏంటి? ఏంటి బావా ఈ తొట్టి గ్యాంగ్ తో కలిసి ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? రే నిన్నే, ఎక్కడికి వెళ్ళొస్తున్నారు? అమ్మా నందిని, నువ్వు కొంచెం అడ్డు తప్పుకుంటే మేము లోపలికి వెళ్తామమ్మా. నేను అడ్డు తప్పుకోవడం ఏంటండి? 1 మినిట్. ఏ నానమ్మా, తాతయ్య, ఇదంతా మీ కుట్రే అని నాకు తెలుసు. పిచ్చి పిచ్చి వేషాలు వేశారనుకో. ఇక నేను వెళ్తానండి. మరి పాపం ఆవిడ బాధను చూడలేకపోతున్నాను. ఇలా బలవంతంగా పూజా కార్యక్రమాలు చేస్తే ఆ భగవంతుడు కూడా మెచ్చడండి. రే పోజ్ ఎందుకురా? అయ్యో రామా, ఇలా నన్ను తిట్టడం తప్పండి. కావాలంటే 1 గంటలో ప్యాంటు షర్ట్ వేసుకుని వస్తాను, అప్పుడు మీ ఇష్టం వచ్చినట్టు నన్ను. ఇదిగోండి పంతులు గారు, ఈ మెంటల్ దాంతో మీకు ఎందుకండి? లాయర్ గారు మీరు పదండి. ఆగండి, లాయర్ ఎందుకు? అడ్డు వద్దు అని చెప్పు. అడ్డు రావద్దని పాప. అండర్స్టాండ్ అయింది కదా, మళ్ళీ కరెక్షన్స్ ఎందుకు? ఏ బేబీ గో. ఆగమన్నానా? రే బావగా, ఇప్పటికే సీన్ లో 3 పేజీలు అయ్యాయి. ఇప్పటిదాకా ఒక్క డైలాగ్ కూడా చెప్పకుండా జూనియర్ ఆర్టిస్ట్ లా నిలబడ్డావేంట్రా? ఏమైందిరా చెప్పరా బావగా? చెప్పడు. యు ఆర్ రైట్ పాప. పంతులు గారు, లాయర్ గారు, మనం వెళ్దాం పదండి. గుడ్, ఫాలో మీ. అలాగే అమ్మా. రే పిచ్చాడు, రే బావగా, ఏంట్రా ఈ లైలా మజ్నులు నీకమ్మన్నానేంట్రా? ఒక్క నిమిషం. చూడండి మిస్సెస్ నందిని గిరిధర్ గారు, మీకు ఈ విషయం చెప్పారనుకున్నాను, కానీ చెప్పలేదన్న విషయం నాకు ఇప్పుడే తెలిసింది. అసలు విషయం మీకు చెప్తే. అయ్యా పంతులు గారు,
దానికేదో క్యాన్సర్ వచ్చినట్టు చివరి సీన్లో చెప్పే డైలాగులు ఇక్కడ చెప్పకండి. మీరు కాసేపు ఆగండి. ఆగండి, నువ్వు చెప్పు నాన్న. సరేనన్నా. ఇదిగో నందిని. దిల్లు అనుకుంటే నందిని అంటున్నాడేంటి? పాప మేడం బాబు సార్ వాళ్ళు నన్ను దత్తత తీసుకుంటున్నారు. తీసుకోమని అమ్మే చెప్పింది. ఏంటి? దత్తత? అర్థమైంది కదా. సమ్మో గెట్ అవుట్ ఆఫ్ ది వే. అమ్మా అందరూ బొట్టు పెట్టుకోండి. మేడం ప్రారంభిద్దామా? బాబు స్టార్ట్ చేద్దామా అంటున్నాడు పాప. యా స్టార్ట్ చేయి బ్రదర్. ఓం శుక్లాం. 1 minute. ఏమైంది పాప? 1 minute వెయిట్ చేయలేవా? షూర్. అమ్మా నాకు మంచినీళ్ళు వద్దమ్మా. ఏం జరుగుతుంది ఇక్కడ? కళ్ళు దొబ్బాయా చూస్తున్నావుగా? బ్రదర్ నౌ స్టార్ట్. ఓం శుక్లాం వరదరం. చూడమ్మా, ఇందాకే చెప్పాం కదా దత్తత మహోత్సవం జరుగుతుందని. గేదెలో ఉన్న వీణి దత్తత తీసుకోవడం ఏంట్రా? ఏ ప్రకాష్ రాజు లాగాను మహేష్ బాబు లాగాను గ్రామాన్ని దత్తత తీసుకోండి. రేపు బాబుగా అలా మిడిగుట్లు వేసుకొని చూస్తావేంట్రా? లేవరా బాబు. అంటే పాప అది గిరిగాడు ఐసు ఎల్లాజీ అది అబ్బు. అండర్స్టాండ్ అవ్వలేదని నేను అడగలేదు. బేబీ నోటికి ప్లాస్టర్ వేయ్ అందుకే చెప్పాను. ఓకే పాప. పంతులు గారు తొందరగా కానివ్వండి. రే బాబుగా. అమ్మా ఏంటి న్యూసెన్స్? వామ్మో వామ్మో, నా దేవుడికి మందు పెట్టారమ్మా. మందు పెట్టలేదు, మందు పౌడర్ పెట్టలేదు. నువ్వు Now shout. I'll see how much you shout. Brother, you start. ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విజ్ఞోపశాంతయే. మీ రూపం ఎక్కడ ప్రింట్ అయిపోయింది? ఇక ఈ ప్రింట్ నాకెందుకు? బాగా అయింది. లేకపోతే నా ప్రేమని భగ్నం చేస్తావా? ఓం గోవిందాయ నమః, ఓం విష్ణువే నమః, ఓం మధుసూదాయ నమః, ఓం త్రివిక్రాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం హృషికేశాయ నమః, ఓం పద్మాయ నమః. అమ్మా ఈ జంజియాన్ని మీ అబ్బాయి మెడలో వేయండి. ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అదోక్షజాయ నమః. నాయనా గిరిధర్, మీ కొత్త తల్లిదండ్రుల పాదపద్మాలకి నమస్కారం చెయ్యి. కొత్త దంపతుల్లాగా కొత్త తల్లిదండ్రులేంట్రా? God bless you, my son. దీర్ఘాయుష్మాన్ భవ. మేడం ఇక నుంచి మీకు పుత్రుడైనా పుత్రికైనా ఈ గిరిధరే. Babu. ఏం లేదు పాప, ఇక నుంచి మనకి సన్ అయినా డాక్టర్ అయినా ఈ గిరిధరని చెప్తున్నాడు పంతులు గారు. Yeah, brother. ఇక నుంచి గెరియే మాకు సన్. పంతులు గారు ఇక్కడ కార్యక్రమం అంతా పూర్తి అయిపోయినట్టేనా? అంతా అయిపోయినట్టేనండి. లాయర్ గారు, శాస్త్రబద్ధంగా దత్తత స్వీకారోత్సవం విజయవంతంగా ముగిసింది. ఇక చట్టబద్ధంగా రండి. ఏ ఏ పత్రాల మీద సంతకాలు చేయాలో చెప్పండి. లాయర్ బ్రదర్, ఈ బేబీ చేసేదాన్ని కేర్ చేయొద్దు. అలాగే ఇక్కడ సంతకాలు చేయండి. నాన్న గిరి, ఏంటి నాన్నా? వచ్చి సంతకం పెట్టు. Hey baby, shut up. Goody, my son. Come, go sign. Baby. నాన్నా గిరి, నాన్నా గిరి, ఐ లవ్ యూ నాన్నా. ఐ లవ్ యూ టూ నాన్న. మీ టూ మై డియర్ సన్. నాన్న, అమ్మ నీ కోసం పాయసం చేసింది. Babu. అదే స్వీట్ చేసావని చెప్తున్నా పాప. Oh yeah. Come, my son, come.
మిస్సెస్ నందిని గిరిధర్జీ. ఓ ప్లాస్టర్ తీయాలా? నీకు సంభావన ఇచ్చారా? మర్చిపోయినట్టున్నారు. అదేదో నేను ఇస్తా. సంతోషం. సంతోషమైన అలా నిలబడతావేంటి? కట్ల ఉడితేస్తాడు. అలాగే అలాగే. తీసుకుంది వాళ్ళు, వెళ్ళింది అతను. ఏం చేశాడు? శ్రీగరి, మమ్మీ అంటే తెలుగులో అమ్మ అని అర్థం. మదర్ అని కూడా చెప్పొచ్చు. హిందీలో మా అంటారు. అవును. చూసావా, అమ్మ అంటే ఏ భాషలో అయినా అమ్మే. అలా ఎలా అంటారు పాప? ఇప్పుడు నా ఫ్లో ఆపుకు. డోంట్ స్టాప్ మై ఫ్లో. పాకిస్తాన్ ఇండియా గురించి మాట్లాడుతుంది, ఆపద్దంట. చూడు గిరి, మదర్ అంటే సెంటిమెంట్, జస్ట్ లైక్ ఎన్ ఆయింట్మెంట్. ఈ గిరిగాడేంటి ఇట్ట అర్థం పర్థం లేకుండా వాగుతున్నా అంత సిన్సియర్ గా తలుపుతున్నాడు? మందు పెట్టామన్న డౌట్ బేబీకి ఊరికి రాదు. కనీసం వీడు మందు కూడా కొట్టలేదే. శ్రీగరి, అమ్మ అంటే కమిట్మెంట్, నాట్ ఎ కంపార్ట్మెంట్. ట్రైన్ కంపార్ట్మెంట్ లాగా మనం విడిపోకుండా ఒక్క కమిట్మెంట్. పాప మేడం చెప్తున్న మాటలకి ఎలా తలకాయ చెప్తున్నారు? జనం సచ్చినోడా? బేబీ లేదు, బాబు లేదు. దిస్ ఇస్ మై సన్. అప్పుడే అడాప్ట్ చేసుకున్నాను, చూడలేదా? లేదు. అమ్మా, గో బ్రింగ్ హిమ్. అది తర్వాత పాప. ముందు నువ్వు తెలుగులో క్లియర్ గా మాట్లాడడం నేర్చుకోవాలి. ఆ తర్వాత మీ అక్క నందినిలా మాట్లాడాలి. అప్పుడే గిరి నీకు పూర్తిగా దగ్గరవుతాడు. దానికి నేనేం చేయాలి? నా దగ్గర ఒక పాత ఐడియా, పాత బుక్ ఉంది. నేను చెప్పినట్టు చేస్తావా? ష్యూర్ బాబు. వదులు దిల్లు. ఏంటిది? గోబ గుయ్యమంటుంది. దిల్లంట దిల్లు. ఇప్పటిదాకా ఏమైందిరా? అమ్మ కోపొస్తుంది. అమ్మా, మీ అమ్మ బెంగళూరులో టిక్కు టిక్కుమనుకుంటూ నడుస్తూ హరి అంటూ పిలుస్తూ తిరుగుతుంటుందిరా. ఈ మూలక మమ్మేంట్రా? నేను వెళ్ళాలి, లేకపోతే అమ్మ కోపం వస్తుంది. వెళ్తే నా కోపం వస్తుంది. వస్తే రాని, నేను మాత్రం అమ్మ దగ్గరికి వెళ్తాను. రే బావగా, నేను 3 లెక్క పెడతాను. ఈ లోపు ముడి విప్పడం ఆపలేదనుకో. ఆపకపోతే దిల్లు, ఇది అన్యాయం. నోరు మూసుకొని పడుండు, లేకపోతే నిన్నటి దాకా బెడకరబడ్డ పాప మేడం ఇప్పుడు సడన్ గా అమ్మిలా అయిందిరా. అదంతే. అదంతా అయినప్పుడు ఇది ఇంతే. అమ్మా, నోరు తెరిచి ఉంటే పడి పారదుకుతా. ఇంకోసారి అమ్మంటావా? సరే పద. ఎక్కడికి? మన రూమ్. దిల్లు, బాబు, వాట్ ఇస్ దిస్? ఇది కుమారుడు, సన్. అరుచు, షౌట్. తెరచు, ఓపెన్. బాబు, కింద పడుకోవడం ఏంటి? మిడిల్ క్లాస్ వాళ్ళలాగా. గెట్ అప్ ఫ్రమ్ దేర్. పాపా పాపా పాపా, ఇక నీకు తిరుగులేదు పాప. నువ్వు కేక. బాబు, వాట్ ఇస్ కేక? సారీ పాప. ఇది తెలుగు నేర్చుకుంటుందా, వాళ్ళక్క బిహేవియర్ నేర్చుకుంటుందా? ఏంటి? అబే ఏం లేదు పాపా. పాపా, మనం ఆ గిరిగాడిని ఎలాగైనా సరే మన వైపు తెచ్చుకోవాలి పాపా. బాబు, గిరిగాడేంటి మిడిల్ క్లాస్ వాళ్ళలాగా? సే గిరి. ఆడికి మనం రెస్పెక్ట్ ఇచ్చేదండి పాప, బొంగు. యు సే వాట్ ఐ సే, అండర్స్టాండ్? చీదీనమ్మ జీవితం. అనవసరంగా తెలుగు నేర్చుకోమని ఐడియా ఇచ్చా, సావదొబ్బుతోంది.
ఇప్పుడు గిరి ఎక్కడ? ఆ బేబీ వాణ్ణి కొంగున ముడేసుకుని తిరుగుతుంది పాప. ఏయ్, కొంగున ముడేసుకుని తిరగడం ఏంటి? మిడిల్ క్లాస్ వాళ్ళలాగా. అక్కడ జరిగింది చెప్పా. అది ఏ క్లాసో నాకు తెలియదు పాప. ఏంటి ఇరిటేట్ అవుతున్నావు? ఏం లేదు పాప. వెళ్తామా పాప? ఎక్కడికి? అదే పాప, చిరంజీవి కంఠం లేని గిరిధర్ అనే మన దత్తపుత్రుడి దగ్గరికి. పద. ప్లీజ్ బావా, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నేను అమ్మ దగ్గరికి వెళ్తా. నేను చెప్పేది విను, మగడా. వాళ్ళని దత్తతెందుకు తీసుకున్నారో తెలుసా? నన్ను కన్నబిడ్డలా చూసుకోవడానికి. తొక్కేం కాదు, వాళ్ళు నీ ఆస్తి తీసుకోవడానికి రా ఎదవో. అబ్బా! ఏంటి ఆ డర్టీ లాంగ్వేజ్ మిడిల్ క్లాస్ వాళ్ళలాగా? యా క్యాచి? ఓకే, ఐల్ కాల్ యూ లేటర్. అవాక్కయ్యావా? నాతో పెట్టుకుంటే ఇంతే. ఎరా గిరి, నీకెన్నిసార్లు చెప్పాను మిడిల్ క్లాస్ వాళ్ళతో మాట్లాడొద్దని? చిచ్చి. బాబు. ఏంటి బంగారం? ఏయ్, ఏంటది మిడిల్ క్లాస్ వాళ్ళలాగా బంగారం అంటూ? వెళ్ళి ఆ స్లేట్ పట్టుకురా. అలాగే. అమ్మా, నేను దిల్లు దగ్గరికి వెళ్తాను. ఇదిగో పాప స్లేట్. దాని మీద అమ్మ అని రాయ్. ఏ, నువ్వు రాయచ్చుగా. డూ వాట్ ఐ సే. రాశాను పాప. గిరికి పో. గిరి, దాని మీద దిద్దు. అలాగే అమ్మా, దిద్దుతాను. కానీ దిల్లు దగ్గరికి పంపిస్తావా? చెప్పండి పాప మేడం. సే అత్తయ్య, నువ్వు దిద్దు. ఆ మా ఆ మా అమ్మా అమ్మా బాబు, పాప. నేను అరెస్ట్ చేసేసి నాన్న అని రాయ్ దాని మీద. అలాగే పాప. ఇది కూడా దిద్దు గిరి. షిట్. దిద్దుతానమ్మా, కానీ నేను దిల్లు దగ్గరికి వెళ్ళనమ్మా. నీ దగ్గరే ఉంటాను. 2 సార్లు తిద్దితే అమ్మ అని పడిపోయాడు. ఏదో ఉంది. నా 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 నాన్నా బాబు, నాన్నా బాబు. ఆపండి. మీకే కనుక దమ్ము ధైర్యం ఉంటే భార్య అని రాయించి దిద్దించండి. బాబు, పాప. దీన్ని అరెస్ట్ చేసి భార్య అని రాయ్. పాప. డూ వాట్ ఐ సే. అలాగే పాప. ఇప్పుడు తిల్లు అనుకుంటూ వస్తాడు. రియా బా రియా. ఇంకోసారి దిద్దు. బా రియా. అది శభాష్ బావా. ఎక్కడేం చేస్తున్నావు? వెళ్ళి భోజనం వడ్డించు. చూసావుగా, ఇండియాలో భార్యలంటే మొగుళ్ళకి సేమ్ ఫీలింగ్. వెళ్ళా. రా పాప, కూర్చో. పాప, ఈవిడ రాంబాయమ్మ గారని 2 కోడళ్ళని చంపేసి కొడుకు 3వ పెళ్లి ముచ్చటగా చేసింది. ఇక ఈవిడ సిలిండర్ శైలజ అని, ఈవిడ తన కోడల్ని మాత్రమే కాదు పక్కింటి వాళ్ళ కోడల్ని కూడా గ్యాస్ సిలిండర్స్ పేల్చేసి చంపేసింది. ఇక 3వ ఆవిడ చూసావా, ఆవిడ దేవత. బాబు, దేవత అంటే గాడెస్ కదా? ఎస్ పాప. ఇప్పుడు మగాళ్ళు కొందరు దేవుడని పేరు పెట్టుకోవట్లా, అలాగే ఈవిడ దేవత అని పెట్టుకుంది. Oh, I see. ఈ దేవత మాత్రం నిజంగా దేవతే పాప.
కోడల్ని ఒక్క మాట కూడా అనకుండా మొత్తం తన కొడుకు చేతే నడిపించి కోడల్ని పుట్టింటి పంపించింది. షీఈస్ రైట్. మనం కూడా అలాగే వెళ్దాం ఓకే బాబు. పాపా. ఏంది పెళ్ళేది? మీరు ఇలా చేస్తూ ఉంటే నేను చేతులు కట్టుకుని కూర్చుంటాను అనుకుంటున్నారా? ఏమి అత్తలారా? లేవండి. మీకేం పని పాట లేదా? ఇంట్లో టీవీ సీరియల్స్ చూస్తూ కూర్చో. ఎక్కువ మాట్లాడుకు. నరికి పారేస్తా. ఏమనుకున్నారో అమాయకురాలైన మా పాప మేడంని. ఏయ్ తింగరి, మా పాపేం అమాయకురాలు కాదు. తొందరలోనే వీళ్ళందరినీ మించిపోయి నీకు చుక్కలు చుక్కలు చూపిస్తుంది. కబడతారు ఏమనుకున్నావో. అబ్బచ్చా, 4 కాదు కదా 10 జన్మలైనా పాప మేడం వీళ్ళలా మారదు. బాబు నీకంత సీన్ లేదు, నువ్వు దానేం పీకలేమంటుంది పాప. ఏయ్, ఏంటా డర్టీ వర్డ్స్? మిడిల్ క్లాస్ పీపుల్ లాగా. అపరిచితులాగా నీలో ఇన్ని వేరియేషన్స్ ఏంటి పాప? ఏయ్, పాప మేడం కాదు, నా మొగుణ్ణి నా నుండి దూరం చేయాలని ఏదైనా ముష్టి ప్లాన్స్ వేశారో నేను అపరిచితురాలవుతాను. జాగ్రత్త. భానుమతికి ఫోన్ చేసిన ఫోన్లు కలవట్లేదు. హే బేబీ కమ్ ఫాస్ట్, ఐమ్ హంగ్రీ. ఏ తింగరి, పాపకి ఆకలేస్తోంది, బాబు కూడా. మీ గురించి మీరు బాబు అని చెప్పక్కర్లేదులేండి. షట్ అప్. బాబు చెప్పిన ఆ బాబు ఈ బాబు కాదు, గిరిని. అబ్బో, బాబు కల్చర్ సినీ ఇండస్ట్రీలోనే అనుకున్నాను. ఇక్కడ కూడా ఉందా? షట్ అప్, ముందు వడ్డించు. బావా నీకు ఇష్టమని మిడిల్ క్లాస్ వాళ్ళలాగా బావ అనొద్దన్నానా? అదే గిరి, నీకు ఇష్టమని బీట్రూట్ కర్రీ చేశాను. ఇది తిని దిల్లు అనడం గ్యారంటీ బావా. బావా నేను కూడా కూర్చొని నీకు తినిపిస్తానే. షట్ అప్ అండ్ గెట్ అప్ యు యూజ్లెస్ ఫీమేల్. అమ్మా నువ్వుండమ్మా. ఎపిసోడ్ స్టార్టింగ్ నుంచి అత్తగా నువ్వు దీన్ని సతాయిస్తున్నావు. ఇప్పుడు నేను భర్తగా ప్రూవ్ చేసుకోవాలి కదా. రేపు ఈ పాటికి యూసుఫ్ కూడా నుంచి 10 లక్షల అదనపు కట్నం తీసుకురాకపోయావు. అదనపు కట్నమా?